నమస్కారం. మన వేదా సిరీస్ యొక్క రెండవ అత్యంత కీలకమైన అధ్యాయానికి స్వాగతం. గత ఎపిసోడ్లో మనం వేదం అనే మహాసముద్రం యొక్క తీరాన్ని మాత్రమే తాకాం. ఈరోజు మనం ఆ సముద్రంలోకి అత్యంత లోతుగా ప్రయాణిద్దాం. మానవ జాతి విజ్ఞానానికి, సాహిత్యానికి మరియు సంస్కృతికి ఆదిమూలమైన ఒక అద్భుతమైన గ్రంథం గురించి సమగ్రంగా, సంపూర్ణంగా తెలుసుకోబోతున్నాం. అదే ఋగ్వేదం. ఇది కేవలం ఒక మత గ్రంథం కాదు. ఇది ఒక చారిత్రక పత్రం, ఒక తాత్విక దర్శనం, ఒక సామాజిక శాస్త్రం మరియు ఒక విజ్ఞాన సర్వస్వం. ఇది మానవుడు తన అస్తిత్వపు తొలి ఉషోదయాన ప్రకృతి యొక్క అనంతమైన శక్తిని చూసి ఆశ్చర్యపోయి భయపడి భక్తితో పలికిన తొలి ఆత్మకోశ. యునెస్కో సైతం ఋగ్వేదం యొక్క 30 తాళపత్ర ప్రతులను ప్రపంచ మానవాళి యొక్క అమూల్యమైన వారసత్వ సంపదగా, మెమోరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్గా గుర్తించింది. ఈ రోజు మనం ఋగ్వేదం అనే మహావిశ్వంలోకి అణువణువున ప్రవేశిద్దాం. ముందుగా ఋగ్వేదం అనే పేరులోని అంతరార్థాన్ని తెలుసుకుందాం. ఋక్ అంటే ఏమిటి? దీనికి 3 విధాలైన అర్థాలున్నాయి: శబ్దార్థం, భావార్థం, గూఢార్థం. శబ్దార్థం అంటే బాహ్యార్థం. సంస్కృతంలో ఒక నిర్వచనం ఉంది: రుచ్యతే స్తూయతే నయా ఇతి ఋక్. దేని ద్వారా అయితే స్తుతించబడుతుందో అదే ఋక్. ఋక్కులు అంటే ఛందోబద్ధమైన పద్య రూపంలో ఉన్న స్తుతి మంత్రాలు. ఈ స్తుతి మంత్రాల ద్వారా యజ్ఞ సమయంలో అగ్ని, ఇంద్రుడు, వరుణుడు వంటి దేవతలను ఆవాహన చేసి వారిని ప్రసన్నం చేసుకుంటారు. అలాంటి వేల కొద్ది ఋక్కుల యొక్క సంకలనం కాబట్టి దీనికి ఋగ్వేద సంహిత అనే పేరు కూడా వచ్చింది. సంహిత అంటే చక్కగా క్రమపద్ధతిలో కూర్చబడిన సంకలనం. భావార్థం అంటే తాత్విక అర్థం. బ్రాహ్మణ గ్రంథాలు దీనికి గంభీరమైన తాత్విక అర్థాలను ఆపొందించాయి. బ్రహ్మ, వాణి, ప్రాణం, అమృతం మరియు భూలోకాన్నే రుక్కుగా వర్ణించాయి. గూఢార్థం అంటే ఇది రహస్యార్థం. యజుర్వేదం ఈ తత్వాన్ని అత్యున్నత స్థాయిలో వివరిస్తుంది. యజుర్వేదం ప్రకారం మానవ చైతన్యంలోని 3 ప్రధాన శక్తులే 3 వేదాలు. వాక్తత్వం అంటే శబ్ద బ్రహ్మం, ద పవర్ ఆఫ్ స్పీచ్, ఇదే ఋగ్వేదం. మనస్తత్వం, సంకల్ప శక్తి, ద పవర్ ఆఫ్ మైండ్ అండ్ విల్, ఇదే యజుర్వేదం. ప్రాణతత్వం, జీవశక్తి, ద పవర్ ఆఫ్ లైఫ్ ఫోర్స్, ఇదే సామవేదం. ఈ 3 తత్వాల సమన్వయమే బ్రహ్మతత్వం యొక్క సంపూర్ణ ఆవిష్కరణ. అందుకే యజుర్వేదంలోని ఒక ప్రసిద్ధ మంత్రం ఇలా చెబుతుంది: రుచాం వాచం ప్రపద్యే మనోయజు ప్రపద్యే సామప్రాణం ప్రపద్యే. అంటే నేను వాక్కు రూపంలో ఉన్న ఋగ్వేదాన్ని, మనస్సు రూపంలో ఉన్న యజుర్వేదాన్ని, ప్రాణ రూపంలో ఉన్న సామవేదాన్ని శరణు పొందుతున్నాను. నాలోని ఈ దివ్య శక్తులను నేను జాగృతం చేస్తున్నాను అని అర్థం. ఋగ్వేదం పరిమాణంలో మిగిలిన 3 వేదాల మొత్తం కన్నా కూడా చాలా పెద్దది. ప్రస్తుతం మనకు సంపూర్ణంగా లభించే ఋగ్వేద సంహిత శాఖకు చెందినది. ఈ మహాగ్రంథాన్ని పండితులు 2 ప్రధాన పద్ధతుల్లో విభజించారు: మండల క్రమం మరియు అష్టక క్రమం. మండల క్రమం అంటే శాస్త్రీయంగా మరియు ఆధునికంగా విభజించబడింది. ఇది ఋషులు, దేవతలు మరియు సూక్తాల సంఖ్య ఆధారంగా చేయబడిన అత్యంత శాస్త్రీయ పద్ధతి. ఇందులో 10 మండలాలు, 85 అనువాకాలు, 1028 సూక్తాలు, 1017 సాధారణ సూక్తాలతో పాటు 8 మండలాలలో మొత్తం 10,552 మంత్రాలున్నాయి. అష్టక క్రమం ప్రాచీన పారాయణంగా మరియు కంఠస్థంగా విభజించబడింది. గ్రంథాన్ని అధ్యయన సౌలభ్యం కోసం కంఠస్థం చేయడానికి వీలుగా సమాన భాగాలుగా విభజించే పద్ధతి ఇది. ఇందులో 8 అష్టకాలు, ప్రతి అష్టకంలో 8 అధ్యాయాలు ఉంటాయి. కాబట్టి మొత్తం 64 అధ్యాయాలు. ప్రతి అధ్యాయాన్ని వర్గాలుగా విభజించారు. ప్రతి వర్గంలో సగటున 8 మంత్రాలుంటాయి. మొత్తం 2024 వర్గాలు. మొత్తం మంత్రాల సంఖ్య ఇక్కడ కూడా 10,552గానే ఉంటుంది. ఆధునిక ప్రపంచం స్త్రీ సమానత్వం గురించి మాట్లాడుతున్న ఈ రోజుల్లో వేల సంవత్సరాల క్రితమే మన సంస్కృతి స్త్రీకి ఎంత ఉన్నత స్థానాన్ని ఇచ్చిందో చెప్పడానికి ఋగ్వేదం ఒక ప్రబలమైన సాక్ష్యం. వేదకాలంలో స్త్రీలు కేవలం గృహిణులుగా కాకుండా జ్ఞాన అన్వేషకులుగా, గురువులుగా, మంత్రదృష్టలుగా వెలుగొందారు. ఋషులతో సమానంగా మంత్రాలను దర్శించి వాటిని మానవ జాతికి అందించిన ఈ మహనీయురాళ్లను ఋషికలు అని పిలుస్తారు. ఋగ్వేదంలో అలాంటి 21 మంది మహిళా ఋషికల ప్రస్తావన స్పష్టంగా ఉంది. వీరిలో కొందరి గురించి మనం తప్పక తెలుసుకోవాలి. ఘోషా కాక్షీవతి. ఈమె ఒక రాజర్షి కుమార్తె. యవ్వనంలో కుష్ఠవ్యాధి బారిన పడడంతో ఆమెకు వివాహం కాలేదు.
కానీ ఆమె నిరాశ చెందలేదు. తపస్సుతో అశ్విని దేవతను ప్రార్థించి వారి అనుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్యం, యవ్వనం పొంది వివాహం చేసుకుని గృహస్థ జీవితాన్ని గడిపింది. ఈమె దర్శించిన 2 సూక్తాలు వైద్య శాస్త్రానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకలు. లోపాముద్ర. ఈమె అగస్త్య మహర్షి ధర్మపత్ని. అగస్త్యుడు నిరంతరం తపస్సులో మునిగిపోయి గృహస్థ ధర్మాలను విస్మరిస్తున్నప్పుడు ఆమె ఎంతో ధైర్యంగా, ప్రేమగా ఆయనకు గృహస్థ ధర్మం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఋగ్వేదంలో ఒక అద్భుతమైన సూక్తంగా ఉంది. ఇది తపస్సుకు, గృహస్థ జీవితానికి మధ్య సమన్వయాన్ని బోధిస్తుంది. వాకమృణి. ఈమె దర్శించిన దేవీ సూక్తం అద్వైత వేదాంతానికి పరాకాష్ట. నేనే రుద్రుల రూపంలో, వసువుల రూపంలో సంచరిస్తాను. నేనే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాను. ఈ విశ్వ సృష్టికి మూలం నేనే అని, తానే పరాకాష్ట అని, బ్రహ్మస్వరూపిణి అని ప్రకటించిన మహాతాత్వికురాలు. సూర్య సావిత్రి. సూర్యుని కుమార్తెగా వర్ణించబడిన ఈమె దర్శించిన వివాహ సూక్తం ఈనాటికి హిందూ వివాహ వేడుకలలో పఠించబడుతుంది. ఇది వివాహ బంధం యొక్క పవిత్రతను, భార్యాభర్తల విధులను, గృహస్థాశ్రమం యొక్క గొప్పతనాన్ని వివరిస్తుంది. వీరే కాక శుద్ధ కామాయని, శచి పౌలోమి, సార్పరాగ్ని, యమీ వైవస్వతి, దేవజామయ, ఇంద్రమాతర, ఇంద్రాణి, శాశ్వతి అంగిరసి, రోమాగ్నా బ్రహ్మవాదిని, గోదా ఋషిక, ఊర్వశి, అదితి, దాక్షాయని, అపలా ఆత్రేయి, నదీ ఋషిక, విశ్వవార ఆత్రేయి, జుహు బ్రహ్మాజయ, సర్వ ఋషిక, యమి వంటి అనేక మంది ఋషికలు తమ జ్ఞానంతో వేదవాగ్మయాన్ని సుసంపన్నం చేశారు. ఋగ్వేదం యొక్క నిర్మాణంపై, ముఖ్యంగా దాని కాలక్రమంపై పాశ్చాత్య పండితులు మరియు భారతీయ సంప్రదాయ పండితుల మధ్య ఒక పెద్ద చర్చ జరిగింది. 19వ శతాబ్దపు యూరోపియన్ ఇండలాజిస్టులు ఋగ్వేదాన్ని ఒక చారిత్రక గ్రంథంగా విశ్లేషించారు. వారి ప్రకారం కుటుంబ మండలాలు అంటే 2వ మండలం నుండి 7వ మండలం వరకు ఉన్నవి మాత్రమే ఋగ్వేదం యొక్క అసలైన, అత్యంత ప్రాచీన భాగం. ఎందుకంటే ప్రతి మండలం ఒకే ఋషి వంశానికి చెందింది. తర్వాత చేర్చబడినవి 1, 8 మరియు 10వ మండలాలు భాషా శైలి మరియు విషయాల పరంగా భిన్నంగా ఉన్నాయని, కాబట్టి అవి తర్వాత కాలంలో బహుశా వందల సంవత్సరాల తర్వాత సంకలనం చేయబడ్డాయని వారు వాదించారు. 10వ మండలం యొక్క భాష చాలా ఆధునికంగా, తాత్వికత చాలా క్లిష్టంగా ఉండడంతో దానిని చివరగా చేర్చిన భాగంగా నిర్ధారించారు. భారతీయ సిద్ధాంతులైన సాయనాచార్యులు, అరవిందుడు వంటి భారతీయ భాష్యకారులు ఈ విశ్లేషణాత్మక దృష్టిని తిరస్కరించారు. వారి ప్రకారం ఋగ్వేదం ఒకేసారి రచించబడకపోయినా దాని సంకలనం ఒక నిర్దిష్టమైన, శాస్త్రీయమైన ప్రణాళికతో జరిగింది. పాశ్చాత్యులది సత్యాన్వేషణ కన్నా ప్రతి గ్రంథంలో లోపాలను వెతికే చింద్రాన్వేషణ అంటే లోపాన్వేషణ దృష్టి అని వారు విమర్శించారు. ప్రతి మండలంలో సూక్తాలు దేవతల ప్రాధాన్యత క్రమంలో అమర్చబడ్డాయి. మొదట అగ్ని సూక్తాలు, ఎందుకంటే అగ్ని దేవతలకు, మనుషులకు మధ్య దూత. తర్వాత ఇంద్ర సూక్తాలు, అత్యధికంగా సూక్తాలు ఇంద్రుడిపైనే ఉన్నాయి. ఆపై ఇతర దేవతల సూక్తాలు, ఇది అన్ని మండలాలలో కనిపించే ఒక సాధారణ సూత్రం. ఒకే దేవతకు చెందిన సూక్తాలను కూడా వాటిలో మంత్రాల సంఖ్యను బట్టి అవరోహణ క్రమంలో అమర్చారు. ఛందస్సుల యొక్క అక్షరాలను సంఖ్యను బట్టి కూడా ఒక క్రమం ఉంది. 9వ మండలం దీనికి ఉత్తమ ఉదాహరణ. ఇది ఏ ఋషి కుటుంబానికి చెందింది కాదు. వివిధ ఋషులు వివిధ కాలాలలో దర్శించిన సోమ సంబంధిత మంత్రాలన్నిటినీ ఒకే చోట చేర్చారు. ఇది ఒక ప్రణాళికబద్ధమైన సంకలనం అనడానికి తిరుగులేని సాక్ష్యం. 10వ మండలాన్ని చివరిగా చేర్చారు అనడం పొరపాటు. అది ఋగ్వేదం యొక్క తాత్విక శిఖరం. వేదం యొక్క మొత్తం జ్ఞానాన్ని, సారాన్ని, అంతిమ సత్యాన్ని 10వ మండలంలో పొందుపరిచారు. అది ఒక గ్రంథానికి ఉండాల్సిన ముగింపు. అందుకే అందులో సృష్టి రహస్యాన్ని ఛేదించే పురుష సూక్తం, నాసదీయ సూక్తం, హిరణ్య గర్భ సూక్తం వంటివి ఉన్నాయి. కాబట్టి ఋగ్వేదం అనేది విడివిడి భాగాల అతుకుల బొంత కాదు. అది ఒక సంపూర్ణమైన, సమగ్రమైన, ప్రణాళికబద్ధమైన మహాసంకలనం. వేదజ్ఞానం ఒక మహావృక్షం వంటిది. దాని కాండం ఒకటే అయినా దాని శాఖలు అనేకం. వేదవ్యాసుడు వేదాలను విభజించిన తర్వాత ఆ జ్ఞానాన్ని వివిధ ఋషి పరంపరలు తమ తమ పద్ధతులతో అధ్యయనం చేసి వ్యాప్తి చేశాయి. వీటిని వేద శాఖలు అంటారు. పతంజలి మహర్షి తన మహాభాష్యంలో ఏకవింశతిదా బాహువృత్యం అంటే ఋగ్వేదానికి 21 శాఖలు ఉండేవని పేర్కొన్నాడు. కానీ కాలగర్భంలో విదేశీ దండయాత్రల వల్ల మరియు గ్రంథాలను భద్రపరచడంలో ఎదురైన సవాళ్ల వల్ల చాలా శాఖలు అంతరించిపోయాయి. శౌనకుని చరణవ్యూహం అనే గ్రంథం ప్రకారం 5 శాఖలు అత్యంత ముఖ్యమైనవిగా చెప్పబడ్డాయి. శాకల శాఖ, వాష్కల శాఖ, అశ్వలాయన శాఖ, శాంకాయన శాఖ, మాండూకాయన శాఖ. శాకల శాఖ
ప్రస్తుతం మనకు సంపూర్ణంగా లభిస్తున్న ఏకైక మరియు అత్యంత ప్రముఖమైన శాఖ ఇదే. మనం రోజు చదివే 1028 సూక్తాలతో కూడిన ఋగ్వేదం శాఖల శాఖకు చెందినదే. దీనిలో ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయ అరణ్యకం కూడా ఉన్నాయి. వాష్కల శాఖ. ఈ శాఖలో శాఖల శాఖ కన్నా కొన్ని మంత్రాలు ఎక్కువగా బాలకిలే సూక్తాలతో సహా ఉన్నాయని అంటారు. దీని సంహిత పాక్షికంగానే లభిస్తుంది. దీనిలో కౌశితకీ బ్రాహ్మణం అంటే శాంకాయన బ్రాహ్మణం కూడా ఉంది. ఆశ్వలాయన శాఖ. దీని సంహిత పూర్తిగా లభ్యం కాలేదు, కానీ దీని శౌత సూత్రాలు మరియు గుహ్య సూత్రాలు చాలా ప్రసిద్ధి. ఇవి యజ్ఞకర్మలు మరియు గృహస్థుల ఆచారాలను వివరిస్తాయి. శాంకాయన శాఖ. దీని బ్రాహ్మణం అరణ్యకం లభిస్తున్నాయి. ఇది వాష్కల శాఖకు దగ్గరగా ఉంటుంది. మాండూకాయన శాఖ. ఈ శాఖ పేరు తప్ప మరేమీ లభ్యం కాలేదు. దీని అనుయాయులు మాండూక్య ఉపనిషత్తుకు ప్రాధాన్యత ఇచ్చేవారని ఒక వాదన. ఋగ్వేదంలోని వర్ణ విషయ సముద్రం. అసలు ఋగ్వేదంలో ఏముంది అని ఒక్క మాటలో చెప్పడం అసాధ్యం. అది మానవ జీవితానికి, విశ్వాసానికి సంబంధించిన ప్రతి అంశాన్ని స్పృశించింది. ప్రకృతి ఆరాధనలో మరియు దేవతా శాస్త్రంలో సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఉషస్సు, నదులు వంటి ప్రకృతి శక్తులను దేవతలుగా ఆరాధించారు. వారి గుణగణాలను, పరాక్రమాలను, కారుణ్యాన్ని వేల కొద్ది మంత్రాలతో కీర్తించారు. యజ్ఞం అనేది విశ్వానికి, మానవుడికి మధ్య ఉన్న సంబంధాన్ని పునరుద్ధరించే ఒక ప్రక్రియ. యజ్ఞం యొక్క ప్రాముఖ్యత, వివిధ రకాల యజ్ఞాలు, సోమయజ్ఞం, అగ్నిహోత్రం మొదలుకొని వాటికి సంబంధించిన మంత్రాలు, యజ్ఞం చేసే ఋత్విక్కుల విధులు ఉన్నాయి. నేను ఎవరు, ఈ సృష్టి ఎలా పుట్టింది, దీనికి ముందు ఏమిటి, దీని తర్వాత ఏముంటుంది, జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి మధ్య సంబంధం ఏమిటి వంటి కఠినమైన ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం కూడా ఉంది. వివాహ పద్ధతులు, దాన ధర్మాల ప్రాముఖ్యత, అతిథి మర్యాద, సత్యపాలన, రుణం యొక్క భావన అంటే దేవరుణం, ఋషి రుణం, పితృరుణం. లౌకికంగా మరియు భౌతిక విషయాలలో జూదం వల్లే కలిగే నష్టాలు, వ్యవసాయ పద్ధతులు, పశుపాలన, యుద్ధ తంత్రాలు, ఆయుధాలు, రాజుల విధులు, వైద్య విధానాలు వంటివి ఉన్నాయి. సంవాద సూక్తాలు కథల రూపంలో తత్వాన్ని బోధించే సంభాషణలు. యమయమి, పురూరవ ఉర్వశి, విశ్వామిత్ర నదులు, సరమాపని, అగస్త్య లోపాముద్ర వంటి సంవాదనలు నాటకీయతతో, మానవ భావోద్వేగాలతో నిండి ఉంటాయి. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, వేదంలో దేవత అనే పదం కేవలం దేవుళ్ళు అనే అర్థంలో కాకుండా ఆ సూక్తం యొక్క ప్రతిపాద్య విషయం అంటే సబ్జెక్ట్ మ్యాటర్ అనే అర్థంలో కూడా వాడబడింది. ఉదాహరణకు అక్ష సూక్తంలో దేవతలు అక్షములుగా అంటే పాచికలుగా, నదీ సూక్తంలో దేవతలు నదులుగా వివరించబడ్డారు. ఇది వేదం యొక్క విస్తృతమైన లౌకిక దృష్టిని చూపిస్తుంది. ఋగ్వేదం ప్రాచీనం యుగం యొక్క దాని ప్రాముఖ్యతను మనం అనేక కోణాల్లో మరింత లోతుగా చూడవచ్చు. ధార్మిక గ్రంథంగా ఋగ్వేదంలో యజ్ఞమే కేంద్రంగా ఉన్న ఆరాధన విధానం, దేవతలను ఆహ్వానించి హవిస్సులను అందించి వారి అనుగ్రహాన్ని పొందడం, ఇందులో పాపపుణ్యాల వివేచన, స్వర్గ నరకాల భావన, పునర్జన్మ సిద్ధాంతం యొక్క బీజాలు మరియు అంతిమ లక్ష్యమైన మోక్షం యొక్క ఆకాంక్ష స్పష్టంగా కనిపిస్తాయి. సామాజిక శాస్త్రంగా ఋగ్వేదంలో ఆనాటి సమాజం యొక్క నిర్మాణం, వర్ణ వ్యవస్థ, ఇది పుట్టుక ఆధారిత కుల వ్యవస్థ కాదు, ఇది గుణకర్మల ఆధారంగా ఏర్పడిన సామాజిక విభజన అని పురుష సూక్తం సూచిస్తుంది. బ్రాహ్మణుడు జ్ఞానం, క్షత్రియుడు రక్షణ, వైశ్యుడు వాణిజ్య ఉత్పత్తి, శూద్రుడు సేవ, శ్రమ అనే 4 ప్రధాన విధులు. కుటుంబం పితృస్వామ్యంగా ఉన్నప్పటికీ స్త్రీలకు ఉన్నత స్థానం, విద్యార్జనలో సమాన హక్కులు మరియు యజ్ఞంలో పాల్గొనే అధికారం ఉండేది. వివాహ పద్ధతులు మరియు కుటుంబ సంబంధాలు వివరంగా చర్చించబడ్డాయి. ఋగ్వేదంలో చారిత్ర ఆధారంగా చాలా ఉన్నాయి. ఇది కల్పిత కావ్యం కాదు. ఇందులో నిజమైన చారిత్రక సంఘటనల ప్రతిధ్వనులు ఉన్నాయి. ఆర్యులు, దస్యులు లేదా దాసుల మధ్య జరిగిన సంఘర్షణలు, సప్త సింధు ప్రాంతం యొక్క భౌగోళిక వర్ణన మరియు ముఖ్యంగా 7వ మండలంలో వశిష్ఠుడు వర్ణించిన దాశరాజ్ఞ యుద్ధం, భరత వంశానికి చెందిన సుదాసు రాజుకు 10 ఇతర తెగల రాజులకు మధ్య జరిగిన యుద్ధం ఒక ముఖ్యమైన చారిత్రక సంఘటన. రాజనీతి శాస్త్రం పరంగా పరిపాలన యొక్క మూలాలు ఇక్కడే ఉన్నాయి. గృహపతి నుండి రాజు వరకు పరిపాలన వ్యవస్థ, రాజు యొక్క విధులు, అధికారాలు, రాజతంత్రం మరియు ముఖ్యంగా ప్రజాతంత్ర భావనలు. రాజుని ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉండేదని రాజకృత్ అనే పదం సూచిస్తుంది. రాజును నియంత్రించడానికి, సలహాలు ఇవ్వడానికి సభ, సమితి అనే 2 శక్తివంతమైన సంస్థలు ఉండేవి. సమితి రాజును తొలగించే అధికారాన్ని కూడా కలిగి ఉండేది. అర్థశాస్త్రంగా ఋగ్వేదంలో ఆనాటి ఆర్థిక వ్యవస్థకు ఇది అద్దం పడుతుంది. వ్యవసాయం, పశుపాలన ప్రధాన జీవనాధారాలు. గోవును సంపదకు చిహ్నంగా, అజ్ఞ అంటే చంపరానిదిగా భావించారు. నాగలితో దున్నడం, ఎరువుల వాడకం, కాలువల ద్వారా నీటిపారుదల వంటి ఆధునిక పద్ధతులు వారికి తెలుసు. అనేక వృత్తులు ఉండేవి. వస్తు మార్పిడితో పాటు నిష్కా అనే బంగారు నాణెం కూడా వాడుకలో ఉండేది.
100 తెడ్లతో నడిచే పెద్ద ఓడలతో సముద్ర వ్యాపారం చేసినట్లు కూడా ఆధారాలు ఉన్నాయి. తత్వశాస్త్ర గ్రంథం పరంగా ఇది వేదాంతానికి మూలం. బహుదేవతారాధన అంటే పాలిథిజం, ఏకాది దేవతారాధన అంటే హెనోథిజియం, ఒకేసారి ఒకే దేవుడిని సర్వోన్నతుడిగా భావించడం, మరియు అంతిమంగా ఏకేశ్వరవాదం అంటే మోనోథిజియం, అద్వైతం, మోనిజం వరకు తాత్విక పరిణామం స్పష్టంగా కనిపిస్తుంది. సృష్టి రహస్యాలను ఛేదించే పురుష సూక్తం, నాసదీయ సూక్తం, హిరణ్యగర్భ సూక్తాలు వేదాంతానికే శిఖరం వంటివి. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి కావ్యం. దీని భాష, వేద సంస్కృతి అత్యంత క్లిష్టమైన మరియు పురాతనమైనది. ఇందులో ఉపమ, రూపకం, అతిశయోక్తి వంటి అలంకారాలు, గాయత్రి, అనుష్టుప్, త్రిష్టుప్, జగతి వంటి 14 రకాల ఛందస్సులు ఉన్నాయి. దీనిలోని వర్ణనలు, భావోద్వేగాలు అత్యంత సహజంగా, శక్తివంతంగా ఉంటాయి. నాటకం, కథా సాహిత్యం యొక్క బీజాలు సంవాద సూక్తంలో స్పష్టంగా కనిపిస్తాయి. ఋగ్వేద దేవతా శాస్త్రం చాలా ఆసక్తికరమైనది మరియు సంక్లిష్టమైనది. నిరుక్తం రాసిన యాస్కాచార్యుడు దేవతలను వారి నివాస స్థానాల ఆధారంగా 3 వర్గాలుగా విభజించాడు. పృథ్వీ స్థానీయులు, అగ్నిదేవుడు మరియు సోముడు, పృథివీ. అంతరిక్ష స్థానీయులు అంటే ఇంద్రుడు, వాయువు, రుద్రుడు, మరుత్తులు మరియు పర్జన్యుడు. ద్యుస్థానీయులు అంటే సూర్యుడు, ద్యోసు, వరుణుడు, మిత్రుడు, పూషణుడు, విష్ణువు, అశ్వినులు, ఉషస్సు. యాస్కుని ప్రకారం ఈ 3 లోకాలలో ముగ్గురే ప్రధాన దేవతలు. పృథ్వీపై అగ్ని, అంతరిక్షంలో ఇంద్రుడు లేదా వాయువు మరియు ద్యులోకంలో సూర్యుడు. మిగిలిన 33 దేవతలైన వారందరూ ఈ ముగ్గురి యొక్క వివిధ రూపాలే లేదా శక్తులే. చాలామంది దేవతలు ప్రకృతి శక్తుల యొక్క మానవ రూపాలు. ఇంద్రుడు వర్షం మరియు ఉరుముల దేవుడు. వృత్రాసురుడు అనే రాక్షసుడిని అంటే అనావృష్టి అనే మేఘాన్ని సంహరించి నదులను ప్రవహింపజేస్తాడు. సూర్యుడు చీకటిని పారద్రోలి జీవాన్ని ప్రసాదిస్తాడు. ఉషస్సు ఉదయపు దేవత, ఆశకు, నూతనత్వానికి ప్రతీక. ఈ దేవతలకు మానవ రూపాలు, గుణాలు ఆపాదించబడ్డాయి. వారికి రథాలు, ఆయుధాలు ఉన్నాయి. యజ్ఞాలలో హవిస్సులను స్వీకరిస్తారు. వారు దయ, కరుణ, కోపం వంటి భావనను ప్రదర్శిస్తారు. ఋగ్వేద దేవతలు చాలా ఉన్నతమైన నైతిక విలువలను కలిగి ఉన్నారు. వారు ఋత అంటే విశ్వనియమం యొక్క సంరక్షకులు. ముఖ్యంగా వరుణుడు ఋతానికి అధిపతి, అత్యంత కఠినమైన న్యాయమూర్తి. ఆయన పాపలను శిక్షిస్తాడు. ఏకాది దేవతారాధన ఇది మ్యాక్సిమూల్లో ప్రతిపాదించిన ఒక ముఖ్యమైన భావన. ఋగ్వేదంలో ఒక సూక్తంలో ఏ దేవుడిని స్తుతిస్తారో ఆ దేవుడినే ఆ క్షణానికి సర్వోన్నతుడిగా, సృష్టికర్తగా, సర్వశక్తిమంతుడిగా వర్ణిస్తారు. వేరొక సూక్తంలో మరొక దేవుడిని అలాగే కీర్తిస్తారు. ఇది బహుదేవత ఆరాధన నుండి ఏకేశ్వరవాదానికి మారే క్రమంలో ఒక ముఖ్యమైన దశ. ఏకేశ్వరవాదం మరియు అద్వైతం. ఋగ్వేదం యొక్క తాత్విక పరాకాష్ఠ ఇక్కడే ఉంది. అనేక దేవతల వెనుక ఉన్నది ఒకే సత్యం, ఒకే పరబ్రహ్మం అని ఋషులు స్పష్టంగా ప్రకటించారు. ఋగ్వేదంలోని అత్యంత ప్రసిద్ధమైన, అత్యంత ఉదాత్తమైన మంత్రాలలో ఒకటి ఇలా చెప్తుంది: ఇంద్రం మిత్రం వరుణమగ్ని మాహురతో దివ్య ససుపర్ణో గరుత్మాన్ ఏకం సద్విప్రా బహుదా వదన్యాగ్నిం యమం మాతరిశ్వాన మాహుహు. దీని అర్థం ఆ సత్యం ఒకటే. జ్ఞానులు దానిని ఇంద్రుడు, మిత్రుడు, వరుణుడు, అగ్ని అని, అలాగే దివ్యమైన గరుత్మంతుడు అని, యముడు అని, మాతరిశ్వుడు అని అంటే వాయువు అని అనేక పేర్లతో పిలుస్తారు. ఇంకొక చోట నాసదీయ సూక్తం తదేకం, ఆ ఒక్కటే శ్వాస లేకుండా శ్వాసించింది అని, దేవతలు కూడా సృష్టి తర్వాతే వచ్చారని, కాబట్టి సృష్టి రహస్యం వారికి కూడా పూర్తిగా తెలియకపోవచ్చు అని చెప్పడం ద్వారా మానవ మేధస్సు యొక్క అత్యున్నత తాత్విక శిఖరాలను అధిరోహించింది. గూఢమైన తాత్విక, నైతిక మరియు ప్రకృతి రహస్యాలను సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చెప్పడానికి ఋగ్వేద ఋషులు ఒక అద్భుతమైన పద్ధతిని ఉపయోగించారు. అదే కథల రూపంలో చెప్పడం. వీటిని ఆఖ్యాయికలు అంటారు. మన పురాణాలకు, ఇతిహాసాలకు ఇవే బీజరూపాలు. కానీ ఈ కథలను అక్షరాల చారిత్రక సంఘటనలుగా తీసుకోకూడదు. వాటి వెనుక ఉన్న గూఢార్థాన్ని లేదా అంతరార్థాన్ని మాత్రమే గ్రహించాలి. విష్ణువు అంటే విశ్వమంతా వ్యాపించేవాడు, అంటే సూర్యుడు. సూర్యుడు తన 3 అడుగులతో అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 లోకాలను, భూమి, అంతరిక్షం, ఆకాశం తన కాంతితో ఆక్రమిస్తాడు. విష్ణువు యొక్క 3వ అడుగు పరమపదంగా చెప్పబడింది. అది సాధారణ కంటికి కనిపించదు. ఇదే తర్వాతి కాలంలో బలిచక్రవర్తిని అణిచివేసిన వామనావతార కథకు మూలంగా మారింది. ఇది ఒక మానవరాజుకి, ఒక అప్సరసకు మధ్య జరిగిన విషాద ప్రేమ కథగా కనిపిస్తుంది. కానీ దాని అంతరార్థం ప్రకృతికి సంబంధించింది.
ఒక సూక్తం ప్రకారం పురూరవుడు అంటే సూర్యుడు, ఊర్వశి అంటే ఉషస్సు. సూర్యుడు రాగానే ఉషస్సు మాయమవుతుంది. మరొక సూక్తం ప్రకారం పురూరవుడు అంటే మేఘం, ఊర్వశి అంటే మెరుపు. వారి కలయికలతో వర్షం అనే పుత్రుడు జన్మిస్తాడు. వర్షాకాలం తర్వాత మెరుపు అంటే ఊర్వశి మాయమవుతుంది. స్త్రీల ప్రేమ శాశ్వతం కాదు. నవైస్త్రైనాని సఖ్యాని సంతి అనే వాక్యం ద్వారా మానవ సంబంధాలలోని అశాశ్వతత్వాన్ని కూడా ఇది బోధిస్తుంది. ఇది ప్రపంచ సాహిత్యంలో అత్యంత పురాతనమైన మరియు అత్యంత నాటకీయమైన సంభాషణలలో ఒకటి. యమి మానవజాతిని కొనసాగించడానికి తన సోదరుడైన యముడిని వివాహం చేసుకోమని కోరుతుంది. కానీ యముడు అది అనైతికం. పాపమాహుర్య శ్వాసరం నిగచ్చా, సోదరిని పొందిన వాడిని పాపి అంటారు అని ప్రకృతి విరుద్ధమని గట్టిగా తిరస్కరిస్తాడు. ఇది కేవలం పగలు అంటే యముడు, రాత్రి అంటే యమి అనే అన్నా చెల్లెళ్ళు ఎప్పటికీ కలవలేరు అనే ప్రకృతి సత్యాన్ని చెప్పడమే కాకుండా మానవ సమాజానికి అగమ్య గమన సంబంధాలు నిషిద్ధమనే బలమైన నైతిక సూత్రాన్ని స్థాపించింది. పని అనే దొంగలు దేవత గోవులను దొంగలించి ఒక గుహలో దాస్తారు. ఇంద్రుని దూత అయిన సరమ ఆ గోవులను వెతికి పనులతో వాదించి వాటి జాడను కనుక్కుంటుంది. ఇది సూర్యకిరణాలను చీకటి అనే గుహను చీల్చి కాంతిని విడిపించడం అనే ప్రకృతి ఘటనకు అద్భుతమైన రూపకం. ఇది ఒక నైతిక కథ. ఒక జూదగాడు పాచికల వల్ల తన సర్వస్వాన్ని, భార్యను, కుటుంబాన్ని కోల్పోయి పడే పశ్చాత్తాపాన్ని ఇది కళ్ళకు కట్టినట్టు వివరిస్తుంది. పాచికలను చూసి ఇవి నన్ను నాశనం చేశాయి, నా అందమైన భార్యను దూరం చేశాయి అని విలపిస్తాడు. చివరగా సవిత్రు దేవుడు అతనికి ఒక సందేశం ఇస్తాడు. అక్షైర్మా దివ్య కృషిమిత్ కృషస్వ, జూదం ఆడవద్దు, వ్యవసాయం చేసుకో, దాని ద్వారా వచ్చే సంపదలోనే నిజమైన ఆనందం ఉంది. ఇది ఆనాటి సమాజానికి, ఈనాటి సమాజానికి కూడా వర్తించే ఒక గొప్ప సందేశం. ఈ ఆఖ్యాయికల ద్వారా ఋషులు కేవలం కథలు చెప్పలేదు, జీవన సత్యాలను, ప్రకృతి రహస్యాలను, నైతిక విలువలను మన మనస్సులలో శాశ్వతంగా నాటారు. ఋగ్వేదం ఎప్పుడు రచించబడింది? ఇది చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన, అత్యంత ఆసక్తికరమైన మరియు అత్యంత ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే దీని సమాధానంపైనే భారత నాగరికత యొక్క ప్రాచీనత ఆధారపడింది. దీనిపై పండితులలో అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాటిని మనం లోతుగా పరిశీలిద్దాం. స్వామి దయానంద సరస్వతి, దీనానాథ శాస్త్రి వంటి వారి ప్రకారం వేదాలు అపౌరుషేయాలు, అంటే మానవులచే రచించబడనివి. అవి సృష్టి ప్రారంభంలోనే లక్షల సంవత్సరాల క్రితం ఈశ్వరునిచే ఋషుల హృదయాల్లో ప్రకటితమయ్యాయి. ఇది శాస్త్రీయంగా నిరూపించడం కష్టమైనప్పటికీ ఇది వేదాల యొక్క దివ్యత్వాన్ని, కాలాతీత్వాన్ని నమ్మేవారి విశ్వాసం. శ్రీ అవినాష్ చంద్ర దాస్, డాక్టర్ ఆర్యుఎస్ ప్రసాద్ వంటి వారు ఋగ్వేదంలో వర్ణించబడిన సప్త సింధు ప్రాంతం మరియు ఇప్పుడు పూర్తిగా ఎండిపోయిన పవిత్ర సరస్వతీ నది సముద్రంలో కలిసే వర్ణనల ఆధారంగా ఒక బలమైన వాదనను వినిపించారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా కూడా సరస్వతీ నది ఒకప్పుడు గంభీరంగా ప్రవహించిందని నిరూపించబడింది. భూగర్భ శాస్త్రవేత్తల ప్రకారం ఈ నది కేవలం క్రీస్తు పూర్వం 4000 నాటికి ఎండిపోవడం ప్రారంభించి క్రీస్తు పూర్వం 1900 నాటికి అంతరించిపోయింది. ఋగ్వేదంలో సరస్వతీ నదిని నదీతమే, అంటే నదులలో ఉత్తమమైనదిగా కీర్తించారంటే ఋగ్వేదం అంతకన్నా ఎంతో ప్రాచీనమైనదై ఉండాలి. ఈ వాదన ప్రకారం ఋగ్వేద కాలం క్రీస్తు పూర్వం 7000 లేదా అంతకన్నా ముందు ఉండవచ్చు. ఇది అత్యంత శాస్త్రీయమైన, గణితాత్మకమైన వాదనగా పరిగణించబడుతుంది. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు ద ఒరియన్ ఆర్ రీసెర్చెస్ ఇంటూ ద యాంటిక్విటీ ఆఫ్ ద వేదాస్ అనే తన సంచలనాత్మక గ్రంథంలో నక్షత్రాల స్థాన మార్పుల ఆధారంగా ఒక తిరుగులేని సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. భూమి యొక్క అక్షం ప్రతి 72 సంవత్సరాలకి 1 డిగ్రీ చొప్పున వెనక్కి కదులుతుంది. దీనివల్ల వసంత విశ్వత్తు, అంటే వెర్నల్ ఈక్వినాక్స్ ఏ నక్షత్రంలో ఉదయిస్తుందో ఆ స్థానం మారుతూ ఉంటుంది. ఋగ్వేదంలో వసంత విషువత్తు మృగశిర నక్షత్రంలో ఉన్నట్టు వర్ణనలు ఉన్నాయని, ఆ ఖగోళ స్థితి క్రీస్తుపూర్వం 4500లో ఉండేదని తిలక్ గణితాత్మకంగా నిరూపించారు. తైత్తిరీయ సంహితంలో వసంత విషువత్తు కృత్తికా నక్షత్రంలో ఉన్నట్టు ఉంది. ఆ స్థితి క్రీస్తుపూర్వం 2500 నాటిది. దీన్ని బట్టి ఋగ్వేద కాలం కనీసం క్రీస్తుపూర్వం 4000, 6000 అని ఆయన నిర్ధారించారు.
హెర్మన్ యాకోబీ అనే జర్మన్ పండితుడు కూడా తిలక్తో సమాంతరంగా ఈయన కూడా ధ్రువ నక్షత్రం యొక్క స్థాన మార్పుల ఆధారంగా ఋగ్వేద కాలాన్ని క్రీస్తుపూర్వం 4500గా నిర్ణయించారు. 19వ శతాబ్దపు ప్రముఖ సంస్కృత పండితుడు ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లర్ బుద్ధుని కాలాన్ని ఆధారంగా చేసుకుని వెనక్కి లెక్కిస్తూ వేద సాహిత్యాన్ని 4 కాలాలుగా అంటే ఛందస్సు, మంత్ర, బ్రాహ్మణ, సూత్ర కాలాలుగా విభజించి ప్రతి కాలానికి 200 సంవత్సరాలు కేటాయించారు. దీని ప్రకారం ఋగ్వేద మంత్రాల కాలాన్ని క్రీస్తుపూర్వం 1200, 1000 అని ప్రతిపాదించారు. ఈ వాదనకు శాస్త్రీయ ఆధారం లేకపోయినా బ్రిటిష్ పాలనలో ఇది బాగా ప్రచారంలోకి వచ్చింది. చాలా కాలం పాటు మ్యాక్స్ ముల్లర్ వాదనే ప్రామాణికంగా ఉండేది. కానీ 1907లో టర్కీలోని బోగాజ్కోయ్ అనే ప్రాంతంలో ఒక శిలాశాసనం దొరకడంతో చరిత్ర గతి మారింది. అది క్రీస్తుపూర్వం 1380 నాటిది. హిట్లైట్ మరియు మిటానీ అనే 2 సామ్రాజ్యాల మధ్య జరిగిన ఆ సంధికి సాక్షులుగా ఇంద్ర, వరుణ, మిత్ర, నాసత్యులు అంటే అశ్విని దేవతలు అనే స్పష్టమైన వేద దేవతల పేర్లు ఉండటం ప్రపంచవ్యాప్తంగా పండితులను ఆశ్చర్యపరిచింది. వేద దేవతల ప్రస్తావన, వేద సంస్కృతి క్రీస్తుపూర్వం 1400 నాటికే భారతదేశం నుండి పశ్చిమాసియాకు వ్యాపించిందంటే ఋగ్వేదం యొక్క మూలాలు అంతకన్నా ఎన్నో శతాబ్దాలు, బహుశా సహస్రాబ్దాల క్రితం ఉండాలి. ఈ ఒక్క ఆవిష్కరణతో మ్యాక్స్ ముల్లర్ వాదన పూర్తిగా నిరాధారమని తెలిపోయింది. ఈ అన్ని ఆధారాలను సమన్వయం చేసి చూస్తే ఋగ్వేదం యొక్క అత్యంత ప్రాచీన సూక్తాలు క్రీస్తుపూర్వం 4000 లేదా అంతకన్నా ముందుకు కాలానికి చెందినవని మరియు సంహితా రూపంలో దాని సంకలనం క్రీస్తుపూర్వం 2500, 1900 మధ్య జరిగి ఉండవచ్చని ఆధునిక పండితులు భావిస్తున్నారు. ఇది ఋగ్వేదాన్ని ఈజిప్షియన్ పిరమిడ్ల కన్నా మెసపెటేమియన్ గిల్గమేష్ ఇతిహాసం కన్నా పురాతనమైనదిగా నిలబెడుతుంది. ఋగ్వేదం ఇది కేవలం కొన్ని వేల మంత్రాల సంకలనం కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం జీవించిన ఒక నాగరికత యొక్క చారిత్రక అవశేషం అంతకన్నా కాదు. అది ఒక మహోన్నత నాగరికత యొక్క ఆత్మఘోష. మానవుడు తన చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి ఆశ్చర్యపోయి దాని రహస్యాలను ఛేదించడానికి చేసిన తొలి శాస్త్రీయ ప్రయత్నం. తన అస్తిత్వానికి అర్థం వెతుక్కుంటూ చేసిన తొలి ఆధ్యాత్మిక ప్రయాణం. ఒక సమాజాన్ని ఎలా నిర్మించుకోవాలో నిర్దేశించిన తొలి రాజ్యాంగం. సత్యం, ధర్మం, న్యాయం అనే విలువలపై ఒక సంస్కృతిని ఎలా నిలబెట్టాలో చూపిన తొలి మార్గదర్శి. అది ఒక చారిత్రక పత్రం, ఒక శాస్త్రీయ గ్రంథం, ఒక సాహిత్య కావ్యం మరియు ఒక సంపూర్ణ జీవన వేదం. దానిలోని ప్రతి అక్షరం, ప్రతి ధ్వని ఈనాటికి, ఈ క్షణానికి, భవిష్యత్తులో కూడా మానవాళికి స్ఫూర్తినిస్తూ మార్గనిర్దేశకం చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఋగ్వేదం యొక్క అంతిమ సందేశం కాలాతీతమైనది, సార్వజనీనమైనది. అదే ఏకం సద్ విప్ర బహుదా వదంతి. సత్యం ఒకటే, కానీ జ్ఞానులు దానిని అనేక రూపాల్లో దర్శిస్తారు. మన వేద సిరీస్ యొక్క తదుపరి ఎపిసోడ్లో కర్మ మరియు యజ్ఞానికి కేంద్ర బిందువు అయిన యజుర్వేదం అనే మరో మహాసముద్రంలోకి ప్రయాణిద్దాం. అప్పటి వరకు వేదమాత యొక్క వెలుగు మనందరినీ సత్యపథంలో నడిపించుగాక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాల గురించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి.